అందరికీ నమస్తే. అందరు బాగురా? అందరు బాగుంటే నేను బాగున్నట్లనే. ఒక విషయాన్ని తీసుకొచ్చిన మీ అందరి కోసం జాగ్రత్తగా వినండి. మనం ఇల్లీగల్ దందాలు, 2 నంబర్ దందాలు, ఇంకేమైనా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, మర్డర్లు చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఎన్ని బండ్లు అయితే ఉన్నాయో అన్ని బండ్లకు నంబర్ ప్లేట్లు పీకేయాలన్నమాట. పీకేసి నువ్వు గల్లీలో వచ్చి నానా రచ్చ చేసుకో, నువ్వు తోపునని చెప్పుకో, ఇంకేమైనా గుండా రౌడీ అని చెప్పుకో, లేకపోతే డాన్ అని చెప్పుకో, ఇంకేమని చెప్పుకో అనమాట. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా మన అందరి కోసం అంటే, ఇప్పుడు ఈరోజు ఒకడు బియ్యం కొనేటోడు అబ్బాయి వచ్చిండు ఇక్కడ మా ఏరియాలోకి వస్తే, నేను ఏమన్నా అంటే వానికి, అరే బాబు, నీ ఒక్కదే కాదు, బియ్యం కొనేటోళ్ళు అందరు బండ్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు లేవు అని చెప్పినానమాట. అయితే ఆయన ఏమంటున్నా అంటే, ఇవి ఒక్కటే 2 కాదు సార్, ఒక 15-20 బండ్లు ఉంటాయి మావి, మినిమం 30 దాకా ఉంటాయి. ఆయన ఎవరో డాన్ అంట, హసన్ నగర్ డాన్ అంట ఆయన. ఆ డాన్ పేరు చెప్పుకొని వీళ్ళంతా నంబర్ ప్లేట్లు తీసుకొని పగులు బియ్యం కొన్నీకి వస్తుర్రు. అది బాగానే ఉంది, ఓకే. బియ్యం కొన్నీకి వస్తున్నప్పుడు మళ్ళీ రాత్రి రాడనే గ్యారంటీ ఏంది? ఇప్పుడు పగులు చూసిపోయిన ఇంట్లో రాత్రి కూడా దొంగతనం చేయొచ్చు కదా. మళ్ళీ పోలీసులు ఏం చేస్తుర్రా, మీ బండ్లు పట్టుకుంటలేరా అంటే, క్యాయా మరి డాన్ పైసే కిలాదైతే ఉనుకు ఓగా అంటున్నాడు. అంటే నేను చెప్తాలే, ఆ పోరోడు చెప్పిండు, నేను వీడియో రికార్డ్ చేస్తారా మాట్లాడంటే, వద్దన్నా నీ కాలు మొత్తాను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయింది అనమాట. నేనేమో అన్ని బెదిరియలేదు, ఏం చెప్పలేదు. ఎందుకురా ఇట్లా ఎవడు పట్టుకోడా మీ బండ్లకని అడిగిన. అంటే ఒకసారి ఆలోచించాలి మనం. అంటే ఇప్పటికీ కూడా లంచాలు తీసుకొని వదిలేసే పోలీసులు కూడా ఉన్నారు, ఇంకా ఈ గవర్నమెంట్ అధికారులు కూడా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళకి ఇట్లా వదిలేస్తే ఇప్పుడు రేపటి రోజు ఎవరి ఇళ్ళలోనా జొడతారు వీళ్ళు, దొంగతనాలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు. అంటే దీనికి సపోర్ట్ ఇస్తున్నట్లనే కదా గవర్నమెంట్ కూడా, అధికారులు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఈ అధికారులని గవర్నమెంట్ అందరినీ పక్కకు పెట్టి మనోళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు ముందుకు రావాలి. అప్పుడు వీళ్ళవి, ఇలా అధికారులది, ఇలా గవర్నమెంట్లది, పోలీసు వాళ్ళది అందరు ఆత కట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకెప్పుడు మారుతారు మన హిందువులు? మారుతారా? లేకపోతే ఈ తుర్కోళ్ళందరినీ ఇట్లే వదిలేసినా కూడా మీరు చూసుకుంటుంటారా? మీ ఇళ్ళకే జొర్రి కొట్టడానికి వస్తారు వీళ్ళంతా. ఎవరెవరైతే కామ్గా ఉంచుతారో నాకెందుకు అని మీ ఇంట్లలోనే వచ్చి కొట్టడానికి వస్తారు. అప్పుడు తెలుస్తుంది ఇది ఏంది, ఎందుకైంది ఇట్లా, మనం జాగ్రత్త ఎందుకు తీసుకోలేము అనేది. అప్పుడు కళ్ళు తెరుస్తారనమాట. అది పోలీసులు లంచాలు తీసుకొని బండ్లను వదిలేస్తారంట, నంబర్ ప్లేట్లు లేని బండ్లని. అది ఎంత ప్రమాదమో ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో పోలీసులకు ప్లస్ గవర్నమెంట్కు పోయే వరకు షేర్ చేయండి. ఈ విషయాలు తెలవాలి, మనకే మంచిది అనమాట. జై శ్రీరామ్.